ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. అయితే బాబా ఏంటి అంటే, బాబా సమానంగా ఎవరైతే అయ్యారో వాళ్ళు చూసి సంతోషిస్తున్నారనమాట. మరి బాబా సమానం కావాలంటే ఎలాంటి గుణాలున్నాయి అని చెప్తున్నారు. మరి మహావాక్యాలు ఏం చెప్తారు ఇంకా మనం తెలుసుకుందామా? హ్మ్? ఈరోజు నయనలలో నిండి ఉన్న పిల్లలతో నయనాలతో కలుసుకుంటున్నారు. అటువంటి పిల్లల దృష్టిలో బాబ్దాదా మరియు బ్రాహ్మణులే ఉన్నారు. మరియు వారే వారి సృష్టి. వారు మిగిలినవి చూస్తూ కూడా చూడటం లేదు. ఎందుకంటే బాబా ప్రేమలో సదా లవలీనమై ఉంటారు. సదా బాబా యొక్క గుణాలు అంటే జ్ఞానం, సుఖం, ఆనందం యొక్క సాగరాలలో నిండి ఉంటున్నారు. ఇటువంటి పిల్లలను చూసి బాబా కూడా హర్షిస్తున్నారు. వారి శరీరంతో ఎంత దూరాన్ని ఉన్నా కానీ అటువంటి పిల్లలకు బాబా దగ్గర అతి సమీపమైన స్థానము సదాకాలికంగా నిర్ణయం అయ్యే ఉంది. అది ఏ స్థానమో తెలుసా? ఏమై ఉంటది? ఏదైతే బాగా ఇష్టమైన వస్తువు ఉంటుందో అది సమీప స్థానంలో ఉంటుంది. ఆ స్థానం ఏమిటంటే నయనాలు, హృదయము. హృదయంలో ఉండేవారు శ్రేష్టమా లేక నయనాలలో ఉండేవారు శ్రేష్టమా? రెండిట్లో నెంబర్ 1 ఎవరు? రెండిటి గొప్పతనం ఒకటేనా వేరువేరుగా ఉంటుందా? హృదయంలో ఉన్నవారు నయనాలలో కూడా ఉంటారు అని కూడా అనుకునేవారు చేతులెత్తండి. ఎవరైతే హృదయంలో ఉన్నవారు మహత్యం వేరు, నయనాలో ఉండేవారు మహత్యం వేరు అని భావిస్తున్నారో వారు చేతులెత్తండి. ఒకటే అయినా కానీ వేరువేరుగా గొప్పతనం ఉంటుంది. అందువలన రెండు మంచివే. ఇంతమంది త్యాగి తపస్వి పిల్లలు తమ యొక్క అనేక ధర్మాలు మరియు తమ దేహధర్మం యొక్క కర్మలో అనేక రకాల ఆచారాలను త్యాగం చేసి బాబ్దాద స్మృతి యొక్క తపస్సులో నిమగ్నమై ఉన్నారు. అటువంటి త్యాగి మరియు తపస్వి పిల్లలను ఎలా ఫెయిల్ చేయగలరు? అందువలన సదా పాస్ చేస్తారు పరమాత్మ లాంటి పిల్లల్ని. అటువంటి పిల్లల్ని ఎక్కడ పెట్టుకుంటారు పరమాత్మ? నయనాలలో, హృదయంలో. ప్రియమైన పిల్లలు కదా, అదే చెప్తున్నారు పరమాత్మ. అదే ఈ అవ్యక్త మహావాక్యాలు మనం తెలుసుకోవాలి ఈ అంతిమ సమయంలో అంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే పరమాత్మ మనకి అకస్మాత్ పాఠం కూడా చెప్పారు. ఎప్పటికీ ఎలా ఉంటుందో తెలియని ఈ అంతిమ సమయంలో. ఈ అంతిమ సమయంలో ఏమేం చేయాలి, ఎలా ఉండాలి అని మనకి పరమాత్మ ఈ అవ్యక్త మురళిలో తెలియజేశారు. కాబట్టి మనం అంతిమ సమయంలో పాస్ అవ్వాలంటే కంపల్సరీ ఈ పాయింట్స్ మనం వినాలి. అందుకు అందరూ కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఓం శాంతి.